ఎందుకంటే నన్ను నమ్మి నా పెంపకంలోకి నడిపించబడ్డారు, దేవుడే తీసుకొచ్చాడు. మరి మిమ్మల్ని దేవుని కొరకు తయారు చేయకపోతే రేపు నన్ను పట్టుకొని తిడతాడా తిట్టడా? దరిద్రుడా దరిద్రుడా, ఏం చదువు నేర్పారా పనికి మల్లోడా? ఎవరికి అలవాటు చేసావురా? నాకు అలవాటు చేయడాన్ని నీ దగ్గరికి పంపిస్తే నీకు అలవాటు చేసుకున్నావు. దరిద్రుడా దరిద్రుడా, పనికి మళ్ళా ఎదవా అంటాడు. స్తోత్రం. ఆహా, దేవునికే స్తోత్రం. అట్లా కాకుండా నేను మిమ్మల్ని ఆయనకి అలవాటు చేశాను అనుకో, మీరు నా వల్లే నా దేవునికి కనెక్ట్ అయ్యారనుకో, నన్ను దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకుంటాడు యేసయ్య. బాగా పెంచావురా, బాగా పెంచావు, మా బిడ్డల్ని నాకు ఐక్యపరిచావురా. నేను నీకు ఇచ్చిన ఆత్మలో ఒక ఆత్మను కూడా పోగొట్టకుండా బిడ్డలందరినీ నాకు కనెక్ట్ చేసి మొత్తం నా దగ్గరికి చేరేటట్టు చేసావు. నా కుమారుడా రా అని పిలిచి అసలు ముద్దు పెట్టుకుంటాడు ఆయన. ఇక ఒక్కసారి అలా దగ్గర తీసుకొని ఆయన ముద్దాడాడంటే ఇక ఈ జన్మకి ఇంకేం కావాలా? ఇంకేం కావాలండి? విశ్వమే ఆశ్చర్యపోయింది ఆ సన్నివేశం చూసి. మమతాను రాగాలే వరమాలగా చేబూని ప్రియమారను చేరగా, మమతాను రాగాలే వరమాలగా చేబూని ప్రియమారను చేరగా, నా శిరము నీ ఎదుట వంచెనుగా, శిరము నీ ఎదుట